వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, కోడెమొక్కుల చెల్లింపులు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం నాయకులు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ వీరుడు బందూక్ పండుగ సాయన్న జయంతి వేడుకలు. ఈ నెల 10న సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జైల్ భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించిన సిఐటియు నాయకులు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ ముద్రించిన నాణ్యాలను ప్రదర్శించిన సిరిసిల్ల పట్టణానికి చెందిన కోత్వాల్ సాయిరాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుసగా 3 రోజుల సెలవులు రావడంతో భక్తుల రద్దీ నెలకొంది. సెలవు రోజులను పురస్కరించుకుని జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తరలివచ్చారు. ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించడంతో పాటు అభిషేకాలు, అన్న పూజలు, సత్యనారాయణ వ్రతం, నిత్య కళ్యాణం, చండీ హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తులు పాల్గొన్నారు. భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, పూజా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రసాదాల పంపిణీ, కోడెముక్కుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ సిబ్బంది నిరంతరం భక్తులకు అందుబాటులో ఉంటూ అవసరమైన సేవలను అందించారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయడంతో భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి వేములవాడ రాజన్న అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆబ్వియస్లీ నా చిన్నతనం నుంచి నేను వేములవాడకు వచ్చి మొక్కులు అప్పు చెప్పుకుని ఉండేవాడిని. సో యథావిధిగానే ఈసారి కూడా నేను ఇక్కడికి వచ్చాను. సో టెంపుల్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఈఓ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ గుడి కూడా చాలా డెవలప్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్. స్వామివారికి అభిషేకం మరియు కోడె మొక్కులు కూడా నేను సమర్పించుకున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ ఆల్ ద టీమ్ ఎవరైతే ఉన్నారో అందరూ. థ్యాంక్ యూ. బద్దిపోషమ్మ తల్లి కూడా మంచి బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకున్నాను. అన్ని దర్శనాలు బాగా అయ్యాయి. థ్యాంక్ యూ. మీరు మొత్తం ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు? నేను మొత్తం 3 చేశాను స్వామి. ఒకటి రాజు బెడ్స్ రాంబాయ్, మీ అందరికీ తెలిసిందే, పెద్ద హిట్ అయింది. అండ్ ఈశాన్ ఒకటి వచ్చింది. ఇప్పుడు అనుపమ పరమేశ్వర్ గారితో ఒక సినిమా చేస్తున్నాను, క్రేజీ కళ్యాణం అని. నెక్స్ట్ వెరీ సూన్ ఇంకొకటి అనౌన్స్ చేస్తాను. దట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు కరీంనగర్ పీపుల్ డెఫినెట్లీ. యా.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో మాజీ సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని, ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నా మాజీ సర్పంచులకు పెన్షన్ ఇస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారని మాజీ సర్పంచుల ఫోరం సంఘం నాయకులు వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం మాజీ సర్పంచుల పెన్షన్ను అమలు చేయాలని కోరుతున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మాజీ సర్పంచుల సమస్యలు తీసుకువెళ్లాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బొడ్డు దేవయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ రెడ్డి మల్లారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా నాయకులు నాలుక సత్యం, జిల్లా అధ్యక్షులు మిరియాల్ ఖార్ శ్రీనివాస్, నంపునూరి మల్లేశం గౌడ్, రాష్ట్ర కార్యదర్శి గుర్రం భూపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దేవుని సుజాత, నర్సయ్య, జిల్లా కోశాధికారి ఏరెల్లి నారాయణ, జిల్లా నాయకులు దసరం గంగాధర్, మద్ది రామచంద్ర, ఇస్లావత్ రాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 2023 సంవత్సర కాలంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే మాజీ సర్పంచుల యొక్క సమస్యలను కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో అప్పుడున్న కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్య ఠాక్రే కానీ, అదేవిధంగా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు కానీ, అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ వారికి మాజీ సర్పంచుల యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగా అప్పుడు ఏదైతే ఎన్నికల సందర్భంలో అప్పుడు శ్రీధర్ బాబు గారు కల్పించుకొని తప్పకుండా మా అంశాలను మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టాలని వృద్ధుల శ్రీధర్ బాబు గారికి అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంలో మాకు తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళందరూ కూడా మా యొక్క అంశాన్ని వాళ్ళు తీసుకొని కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు పెన్షన్ వర్తింపజేస్తామని ఒకటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 3 సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ ఈ యొక్క మాజీ సర్పంచుల యొక్క సాధక బాధకాలను, మాజీ సర్పంచుల యొక్క పెన్షన్ ఇస్తామనే మాటను కూడా ఇప్పటికీ కానీ ఈ ప్రభుత్వము ఊసెత్తకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ మాజీ సర్పంచులు అనే వాళ్ళు చాలామంది ఆర్థికంగా క్షీణించిపోయి రోడ్ల పడ్డ పరిస్థితి, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్నప్పటికీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నదని అప్పటి ఎన్నికలలో కూడా మా వంతు మాజీ సర్పంచులు అందరము రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి మా సమస్యలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మా యొక్క అంశాలు ఏవైతే మేనిఫెస్టో పెట్టిలో దాన్ని వెంటనే అమలు చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే పల్లె స్థాయి, గ్రామ స్థాయిలో సర్పంచులో కొనసాగి అదేవిధంగా మాజీ సర్పంచులు అయిన తర్వాత ఎంతోమంది రోడ్ల పడ్డారు. కాబట్టి మాజీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఏ విధమైన పెన్షన్ విధానం వర్తింపజేస్తుందో అందులో మాకు 10% లేదా 5% పెన్షన్ విధానాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తే చాలా బాగుంటుందని కూడా తెలంగాణ మాజీ సర్పంచ్ సంఘం ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము తప్పకుండా ఎప్పుడైతే మాజీ సర్పంచ్లను మీరు ఏదైతే ఎన్నికల్లో మమ్మల్ని వాడుకొని మీకు తప్పకుండా కల్పించిన పెన్షన్ విధానం వర్తింపజేస్తామని మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని తప్పకుండా ఈ ప్రభుత్వము నిలబెట్టుకోవాలని మళ్ళొకసారి మేము మాజీ సర్పంచ్ సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు కనుక మాజీ సర్పంచుల సమస్యలను ఈ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన పెన్షన్ విధానాన్ని వర్తింపజేయకపోతే తప్పకుండా రేపు తిరుగుబాటు మాజీ సర్పంచ్ తప్పదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ మాజీ సర్పంచ్ సంఘం హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వేములవాడ
ఐ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అప్పుడున్న కేకే మహేందర్ రెడ్డి గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. మీరు మాజీ సర్పంచుల యొక్క సమస్యల విషయంలో చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి మా సమస్యలను మీరు ఈ సిరిసిల్ల జిల్లా నుంచి మీరే దీన్ని ముందుంచుకొని మా విషయంలో పట్టించుకొని ఏదైతే పంచాయతీరాజ్ శాఖ నుంచి సీతక్క దగ్గర కానీ, అదేవిధంగా శ్రీధర్ బాబు దగ్గర కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి మాజీ సర్పంచుల సమస్యలను పెన్షన్ విధానాన్ని తప్పకుండా పెన్షన్ అమలు చేయాల్సిన బాధ్యత ఆయ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్పు గారు, అదేవిధంగా కేకే మంత్రి గారు మీద ఉందని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ మాజీ సర్పంచ్ సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు సిరిసిల్ల జిల్లా లోపల మరి మాజీ సర్పంచులమందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి గత 9-10 సంవత్సరాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వార్డు మెంబర్ల యొక్క సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ గత ప్రభుత్వం లోపల కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా విన్నవించడం జరిగింది. మరి వాళ్ళు కూడా అంటిముట్టనట్టుగా వ్యవహారం చేసిండ్రు. మరి మొన్నటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2003 ఎన్నికల్లో పాల్గొన్న విషయం లోపల మరి ఆ ప్రభుత్వానికి మేము కూడా రానున్న ప్రభుత్వానికి కూడా మేము కూడా సమస్యలన్నీ విన్నవించడం జరిగింది. వాళ్ళు అప్పటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీకి సమస్యలన్నీ విన్నవిస్తే మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులందరికీ మరి మేము పెన్షన్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు జరుగుతున్నది. మరి మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇప్పటికైనా మీరు ఈ ఏదైతే మాజీ సర్పంచులు అనే వాళ్ళు గ్రామ స్థాయిలో అనేకమైనటువంటి సమస్యల మీద కొట్టుమిట్టాడుతున్నారు, బాధలతోని చనిపోతున్నారు, ఇబ్బందులతోని చాలా వరకు భూములు, ఇండ్లు అమ్ముకొని కోల్పోయినటువంటి వాళ్ళు కుటుంబాలు ఉన్నాయి. మరి అప్పుడున్న కాలం లోపల అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని మరి చనిపోయిన కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయనే దాన్ని మేము ప్రభుత్వానికి తెలియజేసినాం. ఇప్పటికైనా ఆలోచన చేసి మరి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి మరి ఆదుకోవాలని ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాం. మరి ఖచ్చితంగా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చాలా వరకు రోడ్డు పాలైన కుటుంబాలు మరి ఇబ్బందుల్లో ఉన్నారు. అప్పుడున్న పరిస్థితులు తెలంగాణ ప్రభుత్వంలో అనేకమైనటువంటి రూపాల్లో కూడా ఎదుర్కొన్నారు కనుక మరి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి పెన్షన్ ఇవ్వాలి. మరి ఏదైతే ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ అయినోళ్ళు లక్షలు వేల లోపల వాళ్ళు జీవితాంతం పెన్షన్లు పొందుతున్నారు. మరి ఒక్కొక్క సర్పంచ్, ఎంపీటీసీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేసినా కానీ మాకు ఎలాంటి ఆదరణ లేదు. మరి వాళ్ళకేమో ఆ రకంగా ఉన్నది. ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మరి అనేకమైనటువంటి అలవెన్సులు ప్రభుత్వం కల్పించి మరి వాళ్ళకి ఏ విధంగా చేస్తుందో వీళ్ళకు కూడా అదే విధంగా చేయాలి. మరి మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా మెదులుకోవాలని కోరుచు మరి గత ప్రభుత్వాల లోపల ఏదైతే సర్పంచులు ప్రభుత్వం చెప్పిన పనులు చేసినారో తాజా మాజీ సర్పంచులకు కూడా బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ జై సర్పంచుల ఐక్యత. తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ వీరుడు బందుక్ పండుగ సాయన్న జయంతి వేడుకలను ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చరిత్రను సంఘం నాయకులు కొనియాడారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజాస్వామ్యం కోసం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు పండుగ సాయన్న అని మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగిల రాజు అన్నారు. రజాకర్ల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అమరుడైన వీరుడు పండుగ సాయన్న అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ
జెడ్పీటీసీ కోడి అంతయ్య, సిరిసిల్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్కా రాజశేఖర్, చిట్యాల వెంకన్న, దేశాయిపల్లి రమేష్, మల్లేశం, రంగు అంజయ్య, జంగపల్లి దేవయ్య, రంగు రాములు, సారంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. సంగరపల్లి ముదిరా సంఘం ఆధ్వర్యంలో ప్రజా వీరుడు తెలంగాణ రాబిన్ హుడ్గా పిలువబడ్డ పండుగ సాయన్న జయంతి వేడుకలను ఇలా తంగపల్లి మండల కేంద్రంలో వారికి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇలా ఏదైతే 1860-1990 కాలంలో అప్పటి నిజాం రజాకారులకు దేశముఖులకు వ్యతిరేకంగా ప్రజల పీడిత వర్గాల ప్రజల విముక్తి కోసం ఆయన చేసిన పోరాటాలు నిజంగా చిరస్మరణీయంగా మనందరం ఇవాళ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అప్పటి దేశముఖులకు అప్పటి నిజాం రజాకారులకు వ్యతిరేకంగా ఎవరు ఎదిరించి మాట్లాడే సందర్భంలో కూడా ఆయన ఎదురు తిరిగి ఇలా పీడిత వర్గాల ప్రజలకు ఇలా ఏదో ఒక వర్గానికి కాకుండా పేద వర్గాలందరికీ ఇలా బహుజన వర్గాలందరికీ పక్షాన కొట్లాడిన వ్యక్తిగా ఇలా ఆయనను మనం గుర్తు చేసుకుంటూ వారి ఏదైతే వారి సేవలను మనం గుర్తు చేసుకుంటూ వారి ఆలోచనకు అనుగుణంగా మనమంతా ముందుకు పోతూ వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి ఇలా ఏదైతే వారి ఆ కాలంలో ఏ విధంగా ధైర్యంగా పోరాడి ఆనాడు స్వయంకృతంగా ఆయన ఎవరి మీద ఆధారపడకుండా స్వయంకృతంగా రాజకీయాలు చేసిండో ఇలా మనమంతా కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని స్వయంకృత రాజకీయంగా ఎదగాలి. ఇలా వారే మన జీవితానికి ఆదర్శనీయంగా తీసుకొని ముందుకు సాగాలని తనకు తెలియజేస్తాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మిక చట్టాల హక్కులను పరిరక్షించుకోవడంలో భాగంగా ఆగస్టు 10వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రతిఘటన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్లు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ తెలిపారు. ఈరోజు బీబై నగర్లోని కామ్రేడ్ అమృత్లాల్ శుక్లా కార్మిక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని రంగాల కార్మికులతో సిరిసిల్ల కాలేజ్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కోడం రమణ వెల్లడించారు. ర్యాలీ ధర్నా కార్యక్రమాలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్లు మరియు అనుబంధ రంగాల కార్మికులు, బీడీ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, హాస్పిటల్ కార్మికులు, గార్మెంట్ కార్మికులు, షాపింగ్ మాల్స్ తదితర అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్, జిల్లా నాయకులు సిరిసిల్ల సత్యం, దాసరి రూప, సందుపట్ల పోచమల్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైలు బరో కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని శ్రామిక వర్గం అంతా, కార్మిక వర్గం అంతా కాలేజ్ గ్రౌండ్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి అంబేద్కర్ వద్ద ఈ జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కార్మిక వర్గం మొత్తం కూడా కాలేజ్ గ్రౌండ్ వద్దకు రావాలని పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కొరకు ఆగస్టు 10 సోమవారం రోజున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులతో పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఆగస్టు 10 సోమవారం రోజున సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిఘటిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమంలో పాల్గొని మన కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కొరకు జరుగుతున్నటువంటి భాగస్వాములు కావాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీగా కార్మిక వర్గం అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను దూకుడుగా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా
మరి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. మరి కార్మికుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను అవలంబిస్తూ ఉంది. ఈ కార్మిక లేబర్ కోడ్లు అమలైతే కనుక కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, కనీస వేతనాలు అడగకుండా, కనీస హక్కులు లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన కార్మికులందరం కూడా మరి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం పోరాడి మన కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ, మరి ప్రధానంగా సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రము. మరి ఇప్పటికే చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి కార్మికులకు కనీస అమలు కానటువంటి పరిస్థితుల్లో మరి చట్టాలే లేకపోతే కనీసంగా కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా, అడిగే హక్కు లేకుండా, మరి సమ్మె చేసే హక్కు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ మన హక్కుల పరిరక్షణ కొరకు జరుగుతున్నటువంటి పోరాటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు కావచ్చు, అనుబంధ రంగాల కార్మికులు, బీడీ కార్మికులు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, అమాలి, బిల్డింగు, అన్ని షాపింగ్ మాల్స్ కావచ్చు, అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి పనిచేసి వేతనం తీసుకున్నటువంటి, జీతం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియడం జరుగుతుంది. ఆగస్టు 10 సోమవారం రోజున ఉదయం 10 గంటలలోపు అందరూ సిరిసిల్ల కాలేజీ గ్రౌండ్ వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి మరి అంబేద్కర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌక్ వద్ద మహాధారణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీగా పిలుపునివ్వడం జరుగుతుంది. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు వారి చరిత్ర పుస్తకాలు తనకి ఎంతో మక్కువ అని వెల్లడిస్తున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్కు చెందిన కొత్వాల్ సాయిరాం చిన్నప్పటి నుండి భారతదేశ ప్రభుత్వం ముద్రించిన అపురూపమైన చారిత్రాత్మక ఘట్టాలకు సంబంధించిన అపురూపమైన నాణెములు సేకరిస్తూ భవిష్యత్తు తరాలకు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ నిర్వహించిన క్విట్ ఇండియా మూవ్మెంట్ చేయండి లేదా చావండి అనే నినాదానికి నాంది పలికిన రోజు అని సాయిరాం తెలిపారు. ఈ రోజును పురస్కరించుకొని 1992 సంవత్సరంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని గోల్డెన్ జూబ్లీగా ₹1 నాణెంను భారత ప్రభుత్వం ముద్రించిందన్నారు. నాణాల సేకరణలో భాగంగా ఇప్పటికీ తన వద్ద ఉంచుకుని ప్రదర్శించడం జరిగిందన్నారు. నేటి యువత వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటాలని పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు కొత్వాల్ సాయిరాం. నేను చిన్నప్పటి నుండి మన స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు మరియు అపురూపమైన నాణాలు సేకరిస్తుంటాను. అందులో భాగంగా నాడు 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది. మహాత్మా గాంధీ డూ ఆర్ డై, చెయ్యండి లేదా చావండి అనే నినాదం చేశారు. అందులో భాగంగా నాడు పోరాడఘట్టం సందర్భంగా భారత ప్రభుత్వం 1992లో ముద్రించిన అపురూపమైన రూపాయి నాణం నా సేకరణలో భాగం కావడం నాకెంతో గర్వంగా ఉంది. నేడు మన ఈ క్విట్ ఇండియా మూమెంట్ జరిగి నేటికి 84 సంవత్సరాలు పురస్కరించుకొని ఆ నాణాన్ని నేడు మన భారత పౌరులు చూడాలని నేను ఈరోజు ప్రదర్శించాను. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, కోడెమొక్కుల చెల్లింపులు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం నాయకులు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ వీరుడు బందూక్ పండుగ సాయన్న జయంతి వేడుకలు. ఈ నెల 10న సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జైల్ భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించిన సిఐటియు నాయకులు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ ముద్రించిన నాణ్యాలను ప్రదర్శించిన సిరిసిల్ల పట్టణానికి చెందిన కొత్వాల్ సాయిరాం. ఇవేపటి వరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.